మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలను తెలియచేస్తున్నాను. దేవుని కృపలో మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. యేసుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. నాతో కూడా కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీ కృపను బట్టి మరొక దినము మా జీవితాలలో మీరు అనుగ్రహించారు. ఈ నూతన దినమును బట్టి మీకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధానానికి చేరి ప్రభువా, మీ వాక్యాన్ని వినడానికి ప్రభువా మేము సిద్ధపడుతుండగా మీరు మాతో మాట్లాడి దినమంతటిలో కూడా ఆ వాక్యము చేత మమ్మల్ని బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి మరొకసారి ఇటు రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషకరం. సహజంగా మన జీవితాలలో ఏదైనా ఒక పనిని ఒక వ్యక్తికి అప్పగించేటప్పుడు, లేక ఒక కార్యం కొరకు ఏదైనా వ్యక్తిని సంప్రదించేటప్పుడు మనం ఒకటి ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ వ్యక్తి మనము అనుకునేటువంటి పనికి లేక మనకు అవసరమైనటువంటి ఆ కార్యానికి చేయడానికి సమర్థుడా, ఆ పని చేయడానికి లేదా ఆ కార్యాన్ని చేయడానికి సమర్థుడా అనేటువంటి ఆలోచన చేస్తుంటాం. ఎవరైతే సమర్థులో వారితోనే ఆ పనిని చేయించుకోవడానికి ఇష్టపడుతుంటాం. పనిని బట్టి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి ఆ పనిని అప్పగించడానికి లేక ఆ పని కొరకు సహాయం కొరకు వారి దగ్గరికి వెళ్ళడానికి మనం ఇష్టపడుతుంటాం. ఉదయకాల సమయంలో మనం ఒక వ్యక్తి మీద ఆధారపడ్డామంటే ఆ వ్యక్తి సమర్థుడైతేనే, లేక ఒక పనిని ఒక వ్యక్తికి అప్పగించామంటే ఆ పని చేయడానికి అతను సమర్థుడైతేనే ఆ పనిని మనం అతనికి అప్పగిస్తాం. అలానే మన జీవితాల్లో దేవుడు మనం అనుకునేటువంటి కార్యము చేయగలడా అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు, ఆయన చేయగలడు అనేటువంటి చేయడానికి సమర్థుడు అనేటువంటి ఉద్దేశం మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుడి దగ్గరికి వచ్చి ఆ పనిని ఆయన చేతిలో పెట్టడానికి ఇష్టపడుతుంటాం. ఎందుకు ఈ యొక్క మాటలు నేను మీకు తెలియచేస్తున్నానంటే, దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడాలి అని అంటే, దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించాలంటే, దేవుని దగ్గరకు ప్రతి కార్యము కొరకు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మొదటిగా మనం తెలుసుకోవాల్సినది ఆయన సామర్థ్యము. దేవుడు ఎంత సమర్థుడో మనం తెలుసుకోగలిగితే అంతగా మనం ఆయన పైన ఆధారపడగలం. దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన వాడో మనం గ్రహించగలిగితే అంతగా ఆయన పట్ల మనం విశ్వాసాన్ని కనపరచగలం. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. షడ్రక్, మేషక్, అబేద్నగో అనేటువంటి వీరు నెబుకద్నెజరు సిద్ధపరిచినటువంటి బంగారు ప్రతిమకు నమస్కారము చేయమని వ్యతిరేకించినప్పుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో వారిని పడవేసేటువంటి ముందు జరిగినటువంటి సందర్భం. ఆ సమయంలో నెబుకద్నెజరు అన్నటువంటి మాటను మనం ఇక్కడ గమనించినప్పుడు 15వ వచనము చివర్లో, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నగోతో మాట్లాడుతున్నాడు. నా చేతిలో నుండి విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? మీ దేవుడికి అంత సామర్థ్యం ఉందా? అంత గొప్ప దేవుడు ఎవడైనా ఉన్నాడా అని అతను ప్రశ్నించినప్పుడు వీరి యొక్క సమాధానం ఇలా ఉంది: మమ్మను ఈ అగ్నిగుండములో నుండి రక్షించుటకు నా దేవుడు, మా దేవుడు సమర్థుడు. ఈ షడ్రకు, మేషకు, అబేద్నగో నెబుకద్నెజరు రాజు సిద్ధపరిచినటువంటి ప్రతిమకు నమస్కరించకపోవడానికి లేక పూజించకపోవడానికి కారణం ఏంటంటే, ఒకవేళ పూజించకుండా ఉన్నందుకు నెబుకద్నెజరు శిక్షించిన ఆ శిక్ష నుండి మమ్మల్ని విడిపించడానికి మా దేవుడు సమర్థుడు అనేటువంటి అవగాహన దేవుడి పట్ల వారికి ఉన్నది కనుక అత్తటి
అండర్స్టాండింగ్, దేవుణ్ణి అంతగా వారు అర్థం చేసుకున్నారు కనుక వారు చాలా ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కోగలిగారు. ఈ ఉదయకాలంలో నీకున్నటువంటి సమస్యను నువ్వు ఎదుర్కోవాలి అంటే నీకు నీ దేవుడి యొక్క సామర్థ్యము తెలిసిన వాడివై ఉండాలి. నీవు నీ దేవుడు ఎంత సమర్థుడో గ్రహించగలిగినటువంటి వాడివై ఉండాలి. నువ్వు దేవుని యొక్క సామర్థ్యమును ఎరగనంత కాలము కూడా ప్రతి విషయానికి భయపడతావు. దేవుని యొక్క సామర్థ్యము ఎరగనంత కాలము కూడా నా జీవితంలో ఇది జరుగుతుందా అనేటువంటి ఒక ప్రశ్నలో నువ్వు మిగిలిపోతావు. మొదటిగా ట్రై టు అండర్స్టాండ్ ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకునేటువంటి వారుగా, ఆయన క్యాపబిలిటీని అర్థం చేసుకునేటువంటి వారుగా, ఆయన సమర్థతను సామర్థ్యాన్ని అర్థం చేసుకునేటువంటి వారిగా మనం ఉండగలిగితే మనం ఎలాంటి ఇబ్బందినైనా చాలా ధైర్యంగా ఎదుర్కోగలం. అలానే వీరి ముగ్గురు కూడా ఎదుర్కొన్నారు. అలానే దావీదు కూడా మీరు గమనించినప్పుడు గొలియాతు ఇశ్రాయేలీలను నానా మాటలు అంటూ వారిని అవమానపరుస్తున్నటువంటి క్రమంలో దావీదు చాలా ధైర్యంగా గొలియాతుని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళాడు. సున్నతి లేనటువంటి ఈ ఫిలిస్తీయుడు మనల్ని, జీవము కలిగినటువంటి దేవుని ప్రజలైనటువంటి మనలను నిందించడానికి అతనికి ఎక్కడ అర్హత ఉంది అనేటువంటి ఆలోచనతో దేవుని యొక్క సామర్థ్యం ఎరిగినటువంటి దావీదు గొలియాతును ఓడించడానికి, గొలియాతును సంహరించడానికి ముందుకు వెళ్ళాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం ఎరిగినటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క సామర్థ్యాన్ని ఎరగకపోతే మన జీవితంలో ఏ విషయంలో కూడా మనం ముందుకు వెళ్ళలేం. విలియం టిండేల్ అనేటువంటి గొప్ప దైవ సేవకుడు గడిచినటువంటి దినము అనగా అక్టోబర్ 6, 1536వ సంవత్సరంలో హతసాక్షి గావించబడ్డాడు. బైబిల్ని ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసేటువంటి క్రమంలో గ్రీక్, హీబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ని ఇంగ్లీష్లోనికి తర్జుమా చేశాడనేటువంటి నేరముతో అతన్ని హత్య చేశారు, హతమార్చారు అక్టోబర్ 6, 1536వ సంవత్సరంలో. అతను చనిపోతూ ఒక మాట అన్నాడంట, ప్రభువా, ఇంగ్లాండ్ రాజు యొక్క నేత్రాలను నీవు తెరువు. ఒకే ప్రార్థన చేశాడు. తను ప్రాణాన్ని విడిచేటువంటి ముందు సమయంలో ఒక దివ్యమైనటువంటి ప్రార్థన, ప్రభువా, ఇంగ్లాండ్ రాజు యొక్క నేత్రాలను తెరువు. ఈయన చేసినటువంటి ప్రార్థన ఈయన మరణించినటువంటి 4 సంవత్సరాల్లోనే ప్రప్రథమంగా బైబిల్ ఇంగ్లీష్లోనికి ముద్రించబడింది. సంపూర్ణంగా బైబిల్ ఇంగ్లీష్లోనికి తర్జుమా చేయబడి సంపూర్ణంగా బైబిల్ ఇంగ్లీష్లో ముద్రించబడింది. టిండేల్ దేవుని పట్ల, దేవుని సామర్థ్యము పట్ల నమ్మకము కలిగినటువంటి వాడు. ఒకవేళ నేను చనిపోయినా నేను చేయి తలపెట్టినటువంటి కార్యము సఫలమవుతుంది, అలా సఫలము చేయడానికి నా దేవుడు సమర్థుడు. అపోస్తులు ఇలా అనేక మంది హతసాక్షులుగా మిగిలినటువంటి వారు. వారు నమ్మినది ఏంటంటే మా దేవుడు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. వారు అలా నమ్మారు గనుక వారి ప్రాణాలైనా అర్పించడానికి వారు ముందుకు వచ్చారు. వారు అలా నమ్మి విశ్వసించారు గనుక దేవుని కొరకు ఏ కార్యమైనా చేయడానికి వారు ముందుకు వచ్చారు. దేవుని యొక్క సామర్థ్యమును ఎరిగితే మనం ఏదైనా ఈ లోకంలో చేయగలమనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 17 నుండి 21 వచనాలు మనం చూస్తే, ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేనెట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకుందువేమో, వారికి భయపడకుము. నీ దేవుడైన యెహోవా ఫరోకు ఐగుప్తు దేశం అంతటికి నీ చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకునుము. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చేసినటువంటి కార్యాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారికి భయం కలిగిందంట. ఆ భయములో
దేవుడు వారికి జ్ఞాపకం చేస్తుండే. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకో. నేను దేవుని యొక్క సామర్థ్యాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, ఒకవేళ మీరు ఏ సమస్యతో అయినా భయపడుతూ ఉంటే, ఏ పరిస్థితులను బట్టి అయినా మీరు ఆందోళన చెందుతూ ఉంటే, ఏదైనా సమస్య వలన మీరు చింత కలిగి ఉంటూ ఉంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుని సామర్థ్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన సామర్థ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం వలన ధైర్యాన్ని మనం కలిగి ఉండగలం. అందుకే ఆయన అక్కడ అంటాడు కదా, భయపడకుము, వారికి భయపడకుము అంటూ 19వ వచనం చివరంలో బాగుగా జ్ఞాపకము చేసుకునుము. మనము దేవునిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన శక్తిని, సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం. కనుక దేవుని యొక్క సామర్థ్యం ఎంత గొప్పది. అబ్రహాము 100 ఏండ్ల వయసు కలిగినటువంటి అబ్రహాముకు సంతానాన్ని ఇచ్చినటువంటి సామర్థ్యం గల దేవుడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన దేవుడు. పుట్టి గుడ్డి వాడికి దృష్టిని కలిగించగల సామర్థ్యము కలిగిన దేవుడు. చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపినటువంటి అంత గొప్ప మరణము పైన విజయాన్ని కలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. కనుక మనం నమ్మినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనం నమ్మినటువంటి దేవునికి ఇది జరగదు, ఇది చేయలేడు అనేటువంటి కార్యం ఏదీ లేదు. అయితే మనం నమ్మాలి, ఆయన సామర్థ్యాన్ని మనం నమ్మాలి. నిజంగా షడ్రకు, మేషకు, అబేద్నెగో దేవుని యొక్క సామర్థ్యాన్ని నమ్మారు. ఆయన సమర్థుడు అని వారు విశ్వసించారు. వారి జీవితంలో జరిగినటువంటి కార్యం ఏంటి మనందరికి కూడా తెలుసు. 3వ అధ్యాయంలోనే 19వ వచనం, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు, మేషకు, అబేద్నెగో అయిన వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషకును, అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న గుండములో వేడని ఆజ్ఞేయగా వారు వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రమును, తక్కిన వస్త్రములను తీయకే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోయు ఆ 3 మనుషులు బంధింపబడిన వారే వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకముల లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. షడ్రకు, మేషకు, అబేద్నెగో దేవుని నమ్మారు, ఆయన సమర్థతను నమ్మారు. వారిని అగ్నిగుండములో విసిరివేసినటువంటి బలిష్ఠులైనటువంటి భటులు చనిపోయారు. కానీ ఆ అగ్ని గంధకముల చేత బట్టలు కూడా విప్పకుండా వారిని దుస్తులతోనే అగ్నిగుండములో పడివేయగా వారితో 4వ వ్యక్తి సంచారం చేస్తాడు. నెబుకద్నెజరు అంటే మనం 3 పడవేశాం కదా, నేను 4 చూస్తూ ఉన్నాను. ఆ 4వ వ్యక్తి మన దేవుడు. గనక సమర్థతను నమ్మితే, సామర్థ్యాన్ని నమ్మితే మన జీవితంలో గొప్ప కార్యాలను ఆయన చేయగలడు. కనుక ఆయన సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకో. తేలికగా భయపడకు, అనవసరంగా నువ్వు ఆందోళన చెందకు. ఆయన గొప్ప కార్యాలను చేయగలిగినటువంటి దేవుడు. కనుక ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సామర్థ్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఎలాంటి బాధలో ఉన్నావో, భయములో ఉన్నావో నీకు తెలుసు. ఎవరి వల్ల నువ్వు భయపడుతున్నావో, ఏం జరుగుతుందని ఆందోళనతో ఉన్నావో, లేక నీ జరిగినటువంటి అనేక అంశాలను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావో, డు నాట్ ఫియర్, భయపడకు. సామర్థ్యము గల దేవుని నువ్వు నమ్ముకున్నావు, చూచే దేవుని నువ్వు నమ్ముకున్నావు, వినే దేవుని నువ్వు నమ్ముకున్నావు, సహాయము చేయడానికి చేతులు చాపేటువంటి దేవుడిని నువ్వు నమ్ముకున్నావు. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా భయం వద్దు. ఆయన సామర్థ్యముపై నమ్మకం ఉంచు. నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు. అట్టి కృప దేవుడు మీకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీరు ఎంత గొప్ప సామర్థ్యము గల దేవుడో ప్రభువా మేము జ్ఞాపకం చేసుకున్నాం.
షడ్రకు, మేషకు, అబేద్నెగో మీ సామర్థ్యాన్ని నమ్మారు తండ్రి. వారిని అగ్నిగుండంలో నుండి విడిపించారు. ఇలాంటి పరిస్థితులు ఈ వాక్యం వింటున్న ఎవరున్నప్పటికీ మీ సామర్థ్యాన్ని నమ్మేటువంటి వారిగా, తద్వారా ఆ కష్టం నుండి, బాధ నుండి వారు విడిపింపబడేటువంటి వారు ఉండేటకు సహాయము దయచేయండి. ఈ దినము ఎందరైతే ఉద్యోగాలకు, వ్యాపారాలకు, ఇతరత్ర ప్రయాణాల కొరకు సిద్ధపడుతున్నారో వారి దినచర్యలన్నిటిలో కూడా ప్రభువా మీ కాపుదలను దయచేయండి. అనారోగ్యం, బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి. ప్రతికూలమైన పరిస్థితులను మీరు అనుకూలంగా మార్చండి నాయన. మరలా తండ్రి యథాస్థితిని ప్రభువా మా అందరికీ, మానవాళికి అనుగ్రహించండి. ఈ గొప్ప విపత్తు నుండి విడిపించండి అయ్యా. ఈ దినము జన్మదినములు, వివాహ వార్షికోత్సవం జరుపుకున్న బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాం. మరొక నూతన సంవత్సరమును దయా కిరీటముగా వారికి ధరింపచేశారు. ఈ నూతన వత్సర కాలం అంతటిలో కూడా మీ కాపుదల, భద్రత, ఆశీర్వాదం వారికి దయచేయమని, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డకు తోడండి నడిపించి ఆయుర ఆరోగ్యములతో వర్ధిలింప చేయనుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరలా రేపు ఉదయం యేసుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీతో నడిపించునుగాక. ఆమేన్.